హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో మాట్లాడదామని ఈ వీడియో చేస్తానండి. ఏంటంటే వాలంటీర్ల గురించి. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఎంతమంది అయితే ఉన్నారో 2,60,000 చిల్లర ఎంతమంది ఉన్నారు, అంతమంది అన్ని లక్షల మంది వాలంటీర్లకి ఒక మాట చెప్పాలని వీడియో చేస్తానండి. ఏంటంటే వాలంటీర్లు ఉంచుతారా, తీసేస్తారా? వాలంటీర్లు ఉద్యోగం ఇస్తారా, పీకేస్తారా? అసలు వాలంటీర్లు విధుల్లో ఉన్నట్ట లేనట్ట? ఉంటే కనుక 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం గల కారణం ఏంటి? అసలు అది ఉంచుదామని ఉద్దేశం ఉందా లేదా? కాబట్టి ఇలా వాలంటీర్ల మీద ఎప్పటి నుంచో సందిగ్ధంగా ఏడ్చింది. కాబట్టి వాలంటీర్లకి అంటే వాలంటీర్లు ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చిందో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం మాట్లాడారంటే కనుక ముందు వాలంటీర్లని ఎడాపెడా ఏకేశారండి. మన మామూలు కాదు, వాళ్ళని తిట్టిన తిట్లు ఎవరిని తిట్టుండ్రో వాళ్ళేమో అమ్మాయిల్ని ఇతర దేశాలు పంపేసే వాళ్ళని, లేదా గోను సంచులతో మూటలు మోసుకునే వాళ్ళని, ఆ మగవాళ్ళు ఇంటికాళ్ళు లేనప్పుడు ఇళ్ళకెళ్ళి ఆడవాళ్ళు ఇళ్ళలో ఉన్నప్పుడు తలుపులు కొట్టేవాళ్ళని, ఇలా రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం మన అందరికీ తెలుసు. తర్వాత ఇన్ని లక్షల మంది ఓట్లు వ్యతిరేకత మనకు వస్తుందని చెప్పి మొత్తం మీద ఏం చేశారంటే ఎన్నికలకు ఇంకొన్ని రోజుల ముందు ఏం చెప్పారనగా, వాలంటీర్లు మీరు భయపడక్కర్లేదు, ఏదో కొద్దిమంది వాలంటీర్ల గురించి మాట్లాడాము, అందరి గురించి కాదు. కాకపోతే మీకు చెప్పేది ఏంటంటే మీకు ఇచ్చే 5,000 జీతాన్ని 5,000 జీతాన్ని మేము చేయించుకోం, 10,000 ఇస్తాం. కాబట్టి 10,000 రూపాయలు మీ జీతాన్ని రెట్టింపు చేసి మీ ఉద్యోగాలు మీకు ఇచ్చి మీ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తాం అని కొన్ని మాటలైతే కనుక వాగ్దానాలు హామీలు గుప్పించారండి. ఇది జరిగింది. ఇప్పుడు జరగబోతుంది ఏంటి? అసలు వచ్చి ఆల్రెడీ చాలా నెలలు అయిందా? ఇప్పుడు వరకు వాలంటీర్లు ఊసే ఎత్తలేదు. ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎవరు కూడా ఇప్పుడు వరకు అసలు వాలంటీర్లు ఊసెత్తటంలా. వాళ్ళు మాకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా, మమ్మల్ని తీసుకుంటారా తీసుకోరా, నానా అగసాట్లు అయితే పడతారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి అయితే కనుక ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తాను. కాబట్టి బాధ్యతగా మీరైతే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎన్ని లక్షల మంది అయితే వాలంటీర్లు ఉన్నారో అన్ని లక్షల మందికి తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా మీ బాధ్యతగా లైక్ చేయండి. అంతేకాదు వీడియో ఎండ్ వరకు చూడండి. ఏంటనేది నేను ఖచ్చితంగా చెప్పబోతున్నాను, మర్చిపోవద్దు. పక్కాగా అయితే మన ఛానల్ కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఇష్టమే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ లైక్ అయితే చేయండి. వాలంటీర్లని చాలామంది విశాఖపట్నంలో ఆల్రెడీ చాలామంది వాలంటీర్లు రోడ్లు ఎక్కారు, ధర్నాలు చేస్తున్నారు, అన్ని జిల్లాల కలెక్టరేట్లని ముట్టడి చేస్తున్నారు. ఇలా చాలా అయితే కనుక చేస్తారు. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు మాత్రం రోడ్ల మీద రావడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే కడుపు మంట సార్, ఆకలే ఆపదో, ఖచ్చితంగా అది రోడ్లు ఎక్కిస్తారు. ఎందుకంటే ఆకలితో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే 4 నెలల నుంచి జీతాలు లేవు. కాబట్టి అలో లక్షలు అంటున్నారు, దాని మీద ఆధారపడ్డ వాళ్ళు. మరి ఏం జరిగింది వీళ్ళకి? అసలు వాలంటీర్లకి 200 రూపాయలకి సంబంధం ఏంటి? వాలంటీర్లు మెడకు చుట్టుకున్న ఆ 200 రూపాయలని ఏంటి కామెంట్ అని చాలామంది ఆతరంగా ఉన్నారు. ఆ విషయం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలా 200 రూపాయలు అసలు వాలంటీర్లకి సంబంధం ఏంటి అనేది నేను చెప్పే ముందు మీకు జీవో నేను చదివినిపిస్తానండి ఒక్కసారి. ఏంటంటే ఏ జీవో వాజ్ రిలీజ్డ్ ఆన్ June 29 గ్రాంటింగ్ RS అంటే 200 రూపీస్ ఎవ్రీ మంత్ టు ఈచ్ విలేజ్ అండ్ వార్డ్ వాలంటీర్ టు ఫెసిలిటేట్ దెమ్ by the largest circulated Telugu newspaper and enable the gain knowledge about the various welfare schemes being implemented by the YCP government and also about the current affairs. The government wants the volunteers to create awareness about the schemes among the volunteers. The GO says at the same time the government also wants to the village and ward volunteers to hit back at house criticizing the government schemes and its policies with the information of they obtain through the newspaper. The 2.66 lakhs volunteers would be issued 5.32 crores rupees every month for this purpose. This move seems to be indirectly to benefit Sakshi newspaper published by Jagati publication owned by Chief Minister YS Jagan Mohan Reddy say political observers. ఇదండి. అంటే నేను ఇంకా చాలా ఉంది, ఇదంతా చదవటం కరెక్ట్ కాదు, చాలా టైం తీసుకుంటుంది. కానీ కాకపోతే దీని అర్థం ఏంటంటే ఏదైతే మీకు 200 రూపాయలు ఎలవెన్స్ ఇచ్చారో గుర్తుందా లేదు? ఎలవెన్స్ గుర్తుందండి మీకు? ఆ 200 రూపాయలతోటి న్యూస్ పేపర్ ఎలవెన్స్ అని మీకు ఇచ్చారు. ఆ 200 రూపాయలతోటి మీరు ఏం చేశారు? 2,60,000 మంది సుమారు, అదే 3 లక్షలు అనుకోండి, 3 లక్షల చిల్లర మంది వాలంటీర్లు మనిషికి 200 రూపాయలు చెప్పుని ఇచ్చారు కదా మీకు న్యూస్ పేపర్ ఎలవెన్స్ కింద. ఆ 200 రూపాయలతోటి ఏ న్యూస్ పేపర్ కొన్నారు మీరు అని అంటే కనుక కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే కనుక దీంట్లో పెద్ద స్కామే ఉంది. స్కీమ్ కాదు, స్కామే ఉంది. ఎందుకంటే ఆ 200 రూపాయలతోటి ప్రతి ఒక్క వాలంటీర్ కొన్న పేపర్ ఏంటంటే కనుక జగతి పబ్లికేషన్స్ ఏదైతే ఉందో సాక్షి పేపర్ని మాత్రమే కొన్నారు అని అయితే కనుక గంటాపదంగా చెప్తున్నారు ఎవరో కూటమి ప్రభుత్వం. కాబట్టి నిజంగా మీరు అంటే ఉన్న వాలంటీర్లు అందరూ సాక్షి పేపరే కొన్నారా?
ఒకవేళ కొంటే కనుక ఖచ్చితంగా దాని మీద అయితే కనుక ఒక విచారణ అయితే కనుక జరుగుతుంది కూడా ఆల్రెడీ దాని మీద. కాబట్టి ఇది ఆల్రెడీ స్కామ్ కింద భావించి ఏదైతే నెలకి 5,32 లక్షల స్కామ్ కింద భావించి దీని మీద అయితే దర్యాప్తు అనేది మొదలుపెట్టారండి, విచారణ మొదలుపెట్టారు. కాబట్టి ఈ విచారణలో నిజంగా అందరూ కలిపి ఒక సాక్షి పేపరే కొంటే కనుక ఖచ్చితంగా అదైతే ఇంకా అది చట్టరీత్యా నేరం అని చెప్పేసి అది కేసు కూడా వేయడానికి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం పావులు కదుపుతుంది. కాబట్టి ఈ 200 రూపాయలతోటి ఏదైతే అలవెన్స్ ఇచ్చారో కొన్న వాళ్ళు ఎంతమందో కొనని వాళ్ళు ఎంతమందో తర్వాత వేరే పేపర్లు కొనుక్కున్న వాళ్ళు ఎంతమందో మొత్తానికి ఎలాగైతేనండి ఎక్కువగా లాభం చేకూరింది మాత్రం అసలు ఆ 200 రూపాయలు మేము ఇచ్చాం కాబట్టి సాక్షి పేపర్నే కొనాలని బలవంతి పెట్టినట్టు. కాబట్టి 100%, అంతేగాని వేరే పేపర్లు అవి కొన్నట్టు ఇదొక స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం అయితే కానీ ఆరోపిస్తుంది. కాబట్టి నిజంగా ఈ ఆరోపణలు ఖచ్చితంగా ఇది వాస్తవమే ఉంటే కనుక అంటే నెలకే 5 కోట్ల రూపాయల చిల్లర ఏదైతే 5,35,00,000 ఉందో ఇలా జరిగితే కనుక ఎన్ని నెలలు అయితే ఇచ్చారు? 10 నెలలు అయితే కనుక 10, 5, 50 కోట్లు ఇంచుమించుగా 60-70 కోట్ల రూపాయలు చిల్లర అవుతుంది కదా. కాబట్టి ఎన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఒక పబ్లికేషన్స్ ఏదైతే జగతి పబ్లికేషన్స్ ఉందో ఆ పబ్లికేషన్స్కే చెందాయి అన్నీ. ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళే తిన్నారు తిరిగి. కాబట్టి వాలంటీర్లకు ఇచ్చిన 200 రూపాయలు ఏం చేశారంటే ఎలా తెలుస్తుంది? వాలంటీర్లు అడిగితే తెలుస్తుంది. సో వాలంటీర్లు ఏం చెప్తారు దీనికి? ఒరే బాబు మాకు ఏదో అలవెన్స్ అని ఇచ్చావు కాబట్టి ఆ అలవెన్స్లు మేము ఎలా వాడుకున్నాం అనేది తర్వాత విషయం. మేము పేపర్ కొనుక్కుంటాం అంటే మాకు నచ్చిన పేపర్ మేము కొనుక్కుంటాం అని అనొచ్చు. కానీ అంతమంది కూడా అందరికీ కూడా అంటే 2,40,000 లేకపోతే 60,000 మొత్తం చిల్లర ఉన్నటువంటి ఈ వాలంటీర్లు అందరూ కూడా ఒకే పేపర్కి ఇష్టపడతారా? ఒకే పేపర్ను కొన్నారా? కాబట్టి అంటే కనుక మళ్ళీ లెక్కలు మారిపోతాయి. కాబట్టి అందరికీ ఒకటే ఇష్టపడాలని లేదు కదా. కాబట్టి ఈ రకంగా దీని మీద అయితే కనుక మాదిరిగా సర్వేన ఏదైతే కనుక జరగబోతుంది 100%. ఒకవేళ ఇది నిజమని తేలితే కనుక దీని మీద కోర్టులు వేస్తారు, అవసరమైతే కేసులు మోపైతే కనుక అంటే వాలంటీర్ మీద అనేది ఏదైతే ప్రభుత్వం కావాలని స్కామ్ చేసిందో. ఎందుకంటే వాలంటీర్లు అడగకుండా ఏముండరే, కొంతమంది వాలంటీర్లు ఉంటారు లేదా వాలంటీర్లు అలవెన్సెస్ కోసం దేనికి కేటాయించారు ఏంటి అనే దాని మీద ఆరాలు అయితే తీస్తున్నారు ఖచ్చితంగా. ఆ ఆరాల్లో కనుక ఖచ్చితంగా మ్యాక్సిమం అందరూ కూడా సాక్షి పేపర్నే కొనుంటే కనుక ఇన్ని కోట్ల రూపాయలు సాక్షికే మళ్ళీ తిరిగి వెళ్తే కనుక ఖచ్చితంగా దాని మీద చట్టరీత్యా కనుక చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది కనుక కూటమిలో నేతలు మాట్లాడుతున్నారు. అలాగే ఎవరైతే అధినాయకులు ఉన్నారో వాళ్ళు మాట్లాడే మాట కూడా ఇదే. కాబట్టి ఇది కూడా తేలితే కానీ నేను ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఇది కూడా తేలితే కానీ ఈ 200 రూపాయల స్కామ్ ఏదైతే ఉందో ఇది కూడా తేలితే కానీ ఇంకో స్టెప్ అంటూ ఎదరికి వెళ్ళదేమో వాలంటీర్ల విషయంలో అనే సందిగ్ధంలో ఉండిపోయారా ఏంటి? ఈ విచారణ కూడా పూర్తయిన తర్వాత దీని మీద కూడా నేరారోపణ లేదా నిర్ధారణ అయిన తర్వాత కానీ వాలంటీర్లు తీసుకోవాలి విధుల్లోకి లేదా తీసుకోకూడదు అనే దాని మీద ఆధారపడి ఉందా ఏంటి? దీని మీద ఆధారపడితే ఇది విచారణ అంత త్వరగా పూర్తయిదేం కాదు. ఎందుకంటే ఏ వాలంటీర్ దేనికి ఏం కొన్నాడు ఎవరు తెలుస్తుంది. కాబట్టి విచారణ పూర్తి అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది, అంటే ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. ఖచ్చితంగా అప్పుడు ఏం జరుగుతుంది? వాలంటీర్లు ఇంకెక్కువ కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఏ డెసిషన్ తీసుకోరు. కాబట్టి ఇదే జరిగితే కనుక వాలంటీర్లు వెయిట్ చేయాల్సిందే. అర్థమైందండి క్లియర్గా? కాబట్టి ఇదండి జరగబోతుంది. కాబట్టి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు వాలంటీర్లని తీసుకుంటారా లేదా అని తేలాలంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ 200 రూపాయలు ఇచ్చింది ఏమైందో అనేది ఖచ్చితంగా తెలిస్తే కానీ 100% దాని మీద ఎద్దరికి ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి అవకాశం అయితే లేదు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో ఏం జరగబోతుంది అనేది. కానీ కూటమి ప్రభుత్వం నాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే వాలంటీర్ల గురించి ఏదో ఒక అనౌన్స్మెంట్ అయితే కనుక రాబోతుంది, ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే దాని మీద ప్రెషర్ పెరుగుతుంది. ఇందులో వాలంటీర్లు కూడా రోడ్లు ఎక్కుతున్నారు. ఎవరో ఇంకా ఉపేక్షించే పని లేదనుకున్నారు ఏంటో తెలియదు కానీ మొత్తం మీద రోడ్ల మీదకి అయితే రావడం జరుగుతుంది వాలంటీర్లు అందరూ కూడా. కాబట్టి వచ్చిన వాలంటీర్లు కంట్రోల్ చేయడానికి లేదా అది హైలైట్ అవడం వల్ల ఈ ఇష్యూ ఖచ్చితంగా వాలంటీర్లకి న్యాయం జరిగే దిశకైతే కనుక చేయాల్సిందే. ఎందుకంటే హామీ ఇచ్చారు కాబట్టి, వాగ్దానం ఇచ్చారు కాబట్టి, రెండు ఆప్షన్ లేదు కాబట్టి. కాబట్టి ఇవ్వటం అంటే న్యాయం చేయటం ఎంతకాలం పడుతుంది ఇంకా ఆ న్యాయం అనేది ఇక్కడ అర్థం కాని పరిస్థితి, అయోమయం. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా మర్చిపోద్దు. మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయండి. నేను మాట్లాడిన మాటల మీద 100% ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది పాస్ అవుతుంది. ఖచ్చితంగా చూస్తున్నాం మీ అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.